పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ప్రబోధ సుధాకరం. యాతి స్వ సమ్ముఖత్వం దృక్మాత్రం వా యదా తదా భవతి దృశ్య ద్రష్టృ విభేదో హి అసమ్ముఖేస్మిన్న తద్భవతి. యాతి స్వం అంటున్నారు. ద్రష్ట, దర్శనము, దృశ్యం. ఈ మూడింటిలో కూడా ఏదైతే అనువృత్తమై భాషిస్తూ ఉన్నదో ఆ చైతన్యమైన మనస్సు ఎవరైతే సంలగ్నం చేస్తారో వారి మనస్సు లయము చెందుతుంది. అయితే ఇక్కడ దృక్స్వరూపుడైనటువంటి ఆత్మకు, దృక్స్వరూపుడైనటువంటిది ఆత్మ. మరి ఇప్పుడు మనస్సు అనేటువంటిది ఏమైంది? వివిధమైనటువంటి సంస్కారములతో, దృశ్యములతో, విషయములతో నిండి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ ఆత్మకి ఈ మనస్సు ఈ విషయములతో కలిసి అభిముఖం అవుతుందో అప్పుడేమవుతుంది? మనకి ఇది దృశ్యము, ఇది ద్రష్ట అను విభేదాన్ని చూపెడుతుంది. ఎట్లా చూపెడుతుందంటే పైన చెప్పిన రీతిగా ఎప్పుడైతే లయం చెందిందో అప్పుడు అది ఏమి అభిముఖం అయితే ఏమవుతుంది? సమసిపోకుండా ఉంటుంది అన్నమాట. అభిముఖం అయితే అందులో సమసిపోతుంది. ఎట్లాగంటే మనకి ద్రష్ట దృశ్యం, అది ద్రష్ట దృశ్యం. ఇందులో ద్రష్ట అంటే ఎవరు? దృక్స్వరూపుడు అన్నమాట. ద్రష్ట అంటే చూచువాడు. అది దృశ్యము అంటే ఏమిటి? చూడబడిన వస్తువు. అది దృశ్యము, అది చూడబడిన వస్తువు. ద్రష్ట అంటే చూచువాడు. అది మరి ఎప్పుడుది ద్రష్టకి దృశ్యము ఎదురుగా ఉన్నప్పుడే కనపడతాయి. ఆ దృశ్యం యొక్క విభేదాన్ని చూస్తాయి. దృశ్యం ద్రష్టకి ఎదురుగా ఎంతవరకు అయితే లేదో అంతవరకు ఆ దృశ్యం యొక్క భేదాలు ద్రష్టకి తెలియబడతాయి. ఎట్లా అంటే ఏకస్మిన్ జిన్మాత్రే త్రేదా దష్టాదికం హి సముదేతి త్రివిధే తస్మిల్లీనే దృక్మాత్రం శిష్యతే పశ్చాత్తో. ఏకస్మిన్ దింగ్మాత్రే, ఏకస్మిన్ అంటే ఒకే ఒక్క దాని యందు ఏమిటి? ఆ దృక్రూపుడైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అదేమవుతుంది? ఆత్మ దృక్రూపైన ఆత్మే మనకి ద్రష్ట, దృశ్యము, దర్శనమని మూడు భేదాలతో మనకి భాషిస్తుంటారు. ఈ మూడు భేదాలు. ఈ త్రిపుటి ఎవరి యందు లయము చెందుతున్నది? మరలా దేని నుండి ఈ మూడు మనకి భాషిస్తూ ఉన్నదో ఆ మూడు దేని నుండి లయమవుతున్నాయి? దేని నుండి ఏది భాషించిందో దానిలోని ఇవన్నీ లయం చెందుతాయి. దృక్స్వరూపమైనటువంటిది ఏమిటి? ఆత్మ. అది ఎప్పుడు అయితే ఇప్పుడు మనకి ఏమిటి? మూడుగా భాషిస్తున్నారు. చూచేవాడు, చూడబడే వస్తువు, రెండింటిని చూడడానికి నవీనాభావ సంబంధం. ఇవి మూడు విధాలుగా భాషిస్తున్నాయి. మళ్ళీ దీని నుంచి వచ్చినటువంటిది మూడు రూపాయలుగా భాషిస్తున్నది. మళ్ళీ ఈ మూడు రూపాయలు దేని ఎందులో ఏమవుతాయంటే దేని అంటే చివరికి లైపోతాయి. చివరికి లైపోతే ఉన్నది ఏమిటి? మొదట ఉన్నది దృక్స్వరూపమే, చివరికి ఉన్నది దృక్స్వరూపమే. ఆత్మ నుంచి పంచభూతాలన్నీ పడతాయి. మొట్టమొదటి ఉన్న ఆత్మ ఒక్కటే, దాని నుంచి 5గా పుడతాయి వరుసగా. మరి లీనమైనప్పుడు ఏమవుతాయి? కింద నుండి ఒకటి అందులో లీనమవుతాయి. మిగిలింది ఏమవుతుంది? మనకి ఉన్నది ఒక్కటే. ప్రపంచంలో ద్రష్ట చూచేవాడు ఈ జీవుడు.
దృశ్యం అంటే వస్తువు. ఈ రెండింటికి అవినాభావ సంబంధం దర్శనం. మరి లోపల రెండు ఉన్నాయి అనుకుంటున్నా, ద్వా సుపర్ణో సైజా సఖాయ. లోపల ఒకటేమో సాక్షిగా ఉన్నవాడు, ఇంకొకటి వ్యవహారాలు చూసేవాడు. వ్యవహారాన్ని చాలిస్తే చివరికి ఏమవుతుంది, ఎక్కడ కలుస్తుంది? రాత్రి నిద్రపోతున్నాం, ద్రష్ట లేడు, దృశ్యమో లేదు, ఏమి దర్శనం. మళ్ళీ అన్నింటికి సాక్షిపోతులే మూడు నేను అయిపోతాను. మళ్ళీ జాగ్రత్త అవస్థ వచ్చినప్పుడు బహిర్ముఖం అవుతూ ఉన్నది. దర్పణతః ప్రాక్ పశ్చాదస్తి ముఖం ప్రతిముఖం తదా భాతి ఆదర్శేపి చ నష్టే ముఖమస్తి ముఖే తథైవాత్మా. దర్పణతః ప్రాక్ పశ్చాత్ ముఖం అస్తి ప్రతిముఖం తదా భాతి ఆదర్శేపి చ నష్టే ముఖమస్తి ముఖే తథైవాత్మా. అర్థం వాళ్ళని తెచ్చిన పూర్వం ఏమవుతుంది? అర్థం తెచ్చిన పూర్వం కూడా తరువాత కూడా ముఖం ఉంది. అర్థం తేకముందు ముఖం ఉంది, అర్థం తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా ముఖం మనకే ఉంది. అది ఏమవుతుంది? అర్థముల ప్రతిబింబమై మనకి భాషిస్తుంది. అర్థము తేకముందు ముఖం ఉంది, అర్థం పోయిన తర్వాత, అర్థం తీసుకెళ్ళిపోయిన తర్వాత ముఖం ఉంది. అర్థం ఎదురుగా ఉంటే ఏమవుతుంది? అది భాషిస్తుంది ప్రతిబింబం. ఇప్పుడు ఆ అర్థం పగిలిపోతే ఏమైంది? దేనికి నష్టం? అర్థానికి నష్టమా? ప్రతిబింబానికి నష్టమా? బింబానికి నష్టమా? బింబానికి నష్టం లేదు. కాబట్టి అర్థం పగిలిపోతే ప్రతిబింబమే నష్టమవుతుంది, కానీ ముఖం ఎక్కడికి పోదు. ఆ విధంగా చిత్తం అన్నటువంటిది ఒక అర్థం లాంటిది. చిత్తం అనేది అర్థం లాంటిది. ఆ చిత్తంలో ఈ విషయాలన్నీ మనకి వస్తూ ఉంటుంటాయి. విషయాలు రాకముందు చిత్తం ఉంది, విషయాల తర్వాత కూడా చిత్తం ఉంది. అయితే మరి ఇప్పుడు ఈ చిత్తం ఎప్పుడైతే లైన్ అయిపోయిందో, ఈ చిత్తం లైన్ అయిపోతే, అర్థం పగిలిపోతే ముఖానికి ఏపాటి హాని లేదు. అలాగే చిత్తం అయిపోయిపోయినా ఆత్మకి హాని ఏమంటారు? ఆత్మకి హాని లేదు. చిత్తము అనేది లయం అయిపోయిన తర్వాత ఆత్మకి హాని లేదు, ఆత్మకి లాభమో లేదు. అర్థం అనేది ఆ ప్రతిబింబం అనేది అర్థంలో పడుతుంది. అర్థం మొక్కలైపోయినా బింబానికి ఏమీ నష్టము లేదు. అది అన్నమాట. మాధుర్యం గుడపిండే యతో తస్యాంశకేను మాత్రేపి ఏవం న పృథగ్భావో గుడత్వ మధురత్వయోరస్తి అథవా న భిన్నభావః కర్పూరామోదయోరేవం ఆత్మస్వరూపమనసాం పుంసాం జగదాత్మతాం యాంతి. మాధుర్యం గుడపిండే యతో తత్త అంశకే అనుమాత్రేపి. బెల్లం ఉంది, మనం ఆ బెల్లం నుండి దానిలో ఉన్న మధురత్వాన్ని వేరు చేయాలంటే ఇప్పుడు చేయగలం? బెల్లం నుండి ఆ మధురత్వాన్ని ఎప్పుడు మనం వేరు చేయలేం. ఇందుకోసం ఆ బెల్లంలో ఈ మధురత్వం అనేది ఏమిటి? అణువునా వ్యాపించింది. ఎక్కడ వ్యాపించిందంటే అణువుడు వ్యాపించింది.
అలాగనే కర్పూరం ఉంది. ఆ కర్పూరం మనం పిండి కొట్టిన ముక్కలు చేసేసిన, ఎన్ని ముక్కలు చేసినా దాని పరిమళాన్ని మనము చేయడానికి ఆ ప్రకారముగా ఆత్మస్వరూపాపన్న మనస్కులైనటువంటి బ్రహ్మవేత్తలకు, అంటే ఆత్మస్వరూపముతో ఆపన్నం అంటే పొందడం. ఎవరికి ఆత్మస్వరూపంతో ఆపన్నమైందో, ప్రాప్తమైందో, పొందుతున్నదో అటువంటి మనస్సు గల వాళ్ళకు, ఆ బ్రహ్మవేత్తలకు జగత్తు ఆత్మస్వరూపంగానే కనబడుతూ ఉంటాయి. ఆత్మతో ఆపన్నమైపోయినటువంటి అంటే ఏమిటి? మనస్సు ఆత్మకి అనుసంధానంతో కూడినటువంటి అది ఏమవుతుంది? జగత్తు ఆత్మస్వరూపంగానే కనబడుతుంటుంది. జగత్తు తనకంటే భిన్నముగా ఏమర్థమైంది? మన మనస్సు ఆత్మతో విలీనమై ఆత్మకు సంబంధమైన విషయంతో అంటిపెట్టుకుని ఉన్నప్పుడు మనం జగత్తు మనకి ఎలా కనబడుతుండే? ఆత్మలాగే కనబడుతుంటారు. ఎందుకంటే మనస్సు దానితో సంబంధపడిపోయి ఉన్నదన్నమాట. మనస్సు దానితో సంబంధపడి మనకు మనస్సులో ఏదైనా ఒక ప్రీతమైన వస్తువు, ప్రీతమైనటువంటి మనుషులో మనస్సుకు బాగా పట్టుంటే బయట చూడగానే ఎవరు కనబడతారా? ఎక్కడ చూసినా వారే కనబడతారు. తలుపు చప్పుడైందంటే వాళ్ళే వచ్చారనుకుంటా. అర్థమైందా? మళ్ళీ చప్పుడైందంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఏమనుకుంటా. మనుషుడికి కృష్ణుడితో ఆయా సంబంధం బాగా పడిపోయింది మనసుకి. మనుషుడికి కృష్ణుడితో సంబంధం పడిపోయింది. ఆయన స్వాత్మకి మనస్సులో ఆపన్నం అయిపోయింది. ఎవరిది? కృష్ణుడిది. కృష్ణుడి ఆయన ఏ పనిలో ఉన్నా ధరాలని శబ్దం వచ్చిందంటే కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు వచ్చాడు. అది అన్నమాట. పాలల్లో చూసినా కృష్ణుడిని చూస్తాడు, నీళ్ళల్లో చూసినా కృష్ణుడిని చూస్తాడు. తలుపు ఎవరైనా గుద్దితే వచ్చేసాడు అంటాడు. అది అది మనమేదో తెల్లారి 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలే ఆయనతో సంబంధం పెట్టుకుంటాం. కౌన్సిల్ వైద్యంతో 24 గంటలు పెట్టుకున్నాడు. అర్థమైంది? ఆయన రాత్రి పగలు పెట్టుకోండి. అందుకే ఆయన ముక్తి కలిగింది. వైరం పెట్టుకున్నా భగవంతుడితో మంచిదే. వాళ్ళతో వీళ్ళతో వైరం పెట్టుకోండి, ఇంట్లో ఇల్లు చికాలు అని. అర్థమైందా? భగవంతుడితో వైరం పెట్టుకోండి అందరూ, అది గొప్ప లాభం. ఈ చిన్నవాళ్ళతో వైరం పెట్టుకుంటే వస్తుంది, చిన్న బుద్ధిలో కలుగుతాయి. పెద్దవాళ్ళతో వైరం పెట్టుకుంటే దొడ్డ బుద్ధి కలుగుతాయి. అందుకని భగవంతుడితో పెట్టుకోవాలి. ఏ వైరం పెట్టుకోవాలని ఎవరితో పెట్టాలి? ఇచ్చేవాడు ఆయనే, పుచ్చుకున్నవాడు ఆయనే. ఆయన లేకపోతే పుచ్చుకోగలరా? ఆయన శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇచ్చే మాత్రం అవుతుందే. పోయినా పుచ్చుకున్నాడు. ఇచ్చేవాడున్నా పుచ్చుకున్నవాడు పోయినాడు. అందుకని అది ఎందుకంటే ఈ చెప్పడం మనం ఆ లోపల దేనితో మనకి నిండి ఉందో అది కనబడతాయి బయటికి అది కనబడతాయి. పచ్చకారులు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా. ఎందుకంటే వాడి మనస్సు ఆ జబ్బుతో వ్యాపకమైపోయి ఉండిపోయింది, ఆపన్నమై ఉండిపోయింది. ఇప్పుడు చూస్తే ఏం కనబడుతుంది? అంత పచ్చగా కనబడుతుంది. అర్థమైందా? అలాగనమాట. కాబట్టి ఇది అందుకనే ఒక ఏం చేశారు తెలుసా? ఆయనకి అంత పచ్చగా కనబడితేనే రోగం కుదురుతుంది, లేకపోతే ఎక్కడ ఆయన ఇంట్లోకి వెళ్ళినా పచ్చగా ఉండాలి, ఇంట్లోకి వెళ్ళినా పచ్చగా ఉండాలి. ఆయన ఎక్కడ వెళ్ళినా ఏది చూసినా పచ్చగా ఉంటేనే ఆయన కరెక్ట్ కనుకే సెట్ అవుతుంది. ఇక ఆ రాజుగారికి చెప్పారనమాట, అంత పచ్చగా. రాజుగారి మంత్రిని పిలిచినాడు.
ఇక్కడ మనకంతా పచ్చగుండమన్నారు కాబట్టి ఇవన్నీ వేయాలి కదా, మొత్తం గోడలన్నీ పచ్చ చేయాలి కాబట్టి ఒక 10 లారీలు మొత్తం రంగు తెప్పించి పచ్చరంగే రాజభవనానికి ప్రహరీ గోడలకి అంత విశాలంగా వేయించి ఇవన్నీ వచ్చేసాయి మొత్తం 10 లారీలు రంగు డబ్బా. అయితే ఇదంతా చూసిన తర్వాత స్వామి వస్తున్నారు ఆ వీధంట. ఏమయ్యా ఎందుకు ఏమైనా అన్నారు, మా రాజుగారికి జబ్బు వచ్చింది, ఆయనకి ఏమి అంతా పచ్చగా ఉండాలి, ఇది డాక్టర్ ఏది తెలుపు చూసినా మళ్ళీ రోగం ముదిరిపోద్ది, అంతా పచ్చగా ఉండాలి. అందుకని మొత్తం ఇప్పుడు ప్రారంభిస్తే ఇంచుమించు 2 నెలలకైనా మొత్తం పూర్తి అవుతాయో అవ్వ తెలియదు. మొత్తం రాజ్యం వల్లే రంగులే, ఎవరు చూసినా పచ్చవే. మరి ఎలక్షన్లు వస్తే ఎలా ఉంటాయి, కొన్ని రంగులు అలా అంతే అవే కనబడాలి, కొన్ని వస్తే ఈ రంగులు కనబడాలి. అలాగేమి మొత్తం అన్నీ ఒకటే రంగు. ఆయన అన్నాడు, అయ్యో ఏం పిచ్చి పట్టిందా నీకు కానీ రాజుగారికి కానీ, పచ్చగా కనబడంటే ఇన్నెందుకు వేసుకోవాలా, ఓ పచ్చ కళ్ళజోడు వేసుకుంటే మొత్తం అన్నీ పచ్చగానే కనబడతాయి అన్నాడు. ఓ పచ్చడి ఒక లెన్స్ కొనుక్కొని వేసుకుంటారండి, ఎంత ఉంటుంది మహా ఉంటే 100 రూపాయలు ఉంటుంది. ఇన్ని లారీలు ఎందుకు, ఇన్ని డబ్బాలు ఎందుకు, ఆ మనుషులందరూ అక్కడ తెల్లారితే రోడ్ల మీద సెంటర్లు ఉంటాయి. 6 గంటల పనులు వెళ్ళడానికి కొంత బిజీగా ఉంటుంది అనమాట సెంటర్లో. పని వాళ్ళందరికీ 500-600 మంది ఉంటారు. అలాగే రంగులేని కొంతమంది నిలబడ్డారు ఆ రాజ్యంలో. అందుకు ఏముండాలి, అది వేసుకోమన్నారు. సరే, మొత్తం మీద మనస్సు అన్నటువంటిది ఏ ఆకారం అంటే ఆయా ఆకారం. అది జగత్తు తనకంటే భిన్నముగా స్ఫురించదు. జగత్ అది తనకంటే భిన్నంగా స్ఫురించదు. ఎందుకు స్ఫురించదు మరి, అది అంతటా వ్యాపకం అయిపోయి ఉంది. లోపట అంతఃకరణం అంతా, ఆ అంతఃకరణము పరమాత్మతో తాదాత్మ్యం చెంది వ్యాపకమైపోయి ఉంది కాబట్టి మనం బయట చూసేసరికి అంతా పరమాత్మనే. దాన్ని వేరు చేయని వీలు పడదు. ఎలాగైతే బెల్లం నుండి మధురత్వాన్ని వేరు చేయని వీలు పడదో, కర్పూరం నుండి ఆ పరిమళత్వాన్ని వేరు చేయ వీలు పడదో, ఆ బ్రహ్మం నుండి జగత్తు కూడా వేరు చేయడానికి వీలు పడదు. యద్భావానుభవస్యాత్ నిద్రాదౌ జగరస్యాంతే అంతన్న చేతి స్థిరన్ స్యాల్లభతే హి తదా అద్వయానందం. యద్భావానుభవస్యాత్ నిద్రాదౌ జగరస్యాంతే. ఇప్పుడు జాగ్రత్త అవస్థ, తర్వాత సుషుప్త అవస్థ మనకు అనుభూతం ఎలా ఉంటుంది, ఆనందంగా చిత్తమును స్థిరంగా పాదుకొని ఉంటుంది. అద్వయానందం అనేది మనకేమవుతుంది, అది ప్రాప్తమవుతుంది. అతి గంభీరే అపారే జ్ఞాన చిదానంద సాగరే స్పారే కర్మ సమీరణ తరళ జీవతరంగావలి స్ఫురతి. అతి గంభీరము, అనంతము, విశాలమైనటువంటి ఆ సచ్చిదానందమని మహాసాగరంపై దేని మీద గంభీరం, సముద్రం వలె అది గంభీరమైనటువంటిది, అంతము కానటువంటిది. ఎలాంటిది, ఇది అనంతమైనటువంటిది, విశాలమైనటువంటిది. అటువంటి సచ్చిదానందమును మహాసాగరంపై మనకేమిటి, ఇవన్నీ కూడా ఉదయం కూర్చుంటాం, లేస్తూ ఉంటుంటాం, ఈ విధంగా అనేకమైన పనులు చేస్తూ ఉంటాం. అలాగని నిత్య కర్మలు చేస్తూనే ఉంటాం. ఈ కర్మవాయువుల ద్వారా ఏదైతే ప్రేరితమవుతుందో అదేమవుతుంది, ఈ జీవుల యొక్క తరంగమైనటువంటి అవి వరాసుగా వస్తుంటాయి. కర్మవాయువుల చేత ఏదైతే మనకి వీస్తూ ఉంటుందో
వాటి యొక్క తరంగాలన్నీ ఒకటి పోతే ఒకటి వస్తూనే మనకు అలల్లాగా వస్తూ ఉంటుంటాయి. అవి ఏం చేస్తాయి మరి? అలలన్నీ మునిగి ఉండవు, ఎలా ఉంటాయి? తేలి ఆడి ఉంటుంటాయి. మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ సచ్చిదానందమైనటువంటి ఆ పరమాత్మని మహాసాగరం పైన ఈ కర్మవాయువు పరంపర అంతా ఉంది. ఈ కర్మవాయువు పరంపర అంతా ఉన్నది. ఇది వేరు చేయడం వీలు పడుతుందా? బెల్లం నుంచి మాధుర్యాన్ని ఏ విధంగా అయితే వేరు చేయలేమో, ఆ సచ్చిదానంద భవసాగరములో తరంగములుగా వస్తున్నటువంటి విశాలమైన కర్మవాయువులతో ప్రేరితమైనటువంటి జీవుడు పరంపర అయితే అది కూడా వేరు చేయడానికి వీలు కాదు. వేరు చేయడానికి వీలు ఎక్కడ అవుతుంది? వేరుగా ఏదైనా ఉంటే కదా వీలు పడ్డానికి. ఇప్పుడు వేరుగా లేదు, అది ఆధారమైంది, ఇదేమైంది ఆధేయమైంది. అందుచేత దానిని తప్పించడానికి లేదు. కరతర కరీ ప్రదీప్తేభ్యుదితే చైతన్య అతిగ్మాంసౌ స్ఫురతి మృషైవ సమంతాత్ అనేక విధ జీవ మృగ తృష్ణ. మనకిప్పుడు ఎండమావులైంది జలము, అది జలంగా ఎప్పుడు గోచరిస్తుంది? అంటే దాని యొక్క వాస్తవికమైన విజ్ఞానం తెలియనప్పుడు. ఎండమావులు దూరంగా ఉన్నటువంటి జలం అనుకుంటాం, అది జలంగా గోచరించిందంటే దాని వాస్తవికతను మనం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు వాస్తవికతను తెలుసుకున్న తర్వాత జలం అక్కడ ఉంటుందా? అది ఎప్పుడు అది మిథ్యగా గోచరిస్తుందంటే యథార్థం యొక్క జ్ఞానం చేతే అది మిథ్యగా గోచరిస్తుంది. ఆ ప్రకారముగా ప్రదీప్తే అభ్యుదితే, అప్రదీప్తమైన మాట జ్ఞానభానుడు. ఇక్కడ ఏమిటి జ్ఞానభానుడు అంటే? జ్ఞాన సూర్యుడు. ఆ జ్ఞాన సూర్యుడు ఎప్పుడైతే తన ప్రచండ కిరణజాలముతో ఈ హృదయాకాశములో ఉదయించి విజృంభించినంతనే, ఎంతవరకైతే ఆ జ్ఞాన సూర్యుడి హృదయాకాశములో ప్రచండంగా విజృంభించలేదో అంతవరకు కూడా ఇదంతా దీంట్లో ఉన్నటువంటిది భిన్న భిన్నమని మనకి తెలియదు. ఎప్పుడైతే అది ఉదయించి విజృంభించినంతనే ఇదంతా మనకేటి విడివిడిగా ఉన్నట్టు కనబడుతుంది. కనబడిన ఈ జీవకోటి అంతా ఎలా ఉంటుంది అప్పుడు? ఈ కోట్ల కొలది జీవులు ఉన్నారు కదా, ఈ జీవకోటి సముదాయం ఎలాగుంటుంది అప్పుడు? ఎలాగైతే మరుమరీచికల్లో ఎండమావుల్లో ఉన్నటువంటి జలం అన్నటువంటిది వాస్తవికమైనటువంటి విషయం తెలిసినప్పుడు మిథ్యాభూతం అవుతుందో, అలాగనే భవసాగరం అది పరమాత్మ సాగరమైనటువంటి దాంట్లో మనము ఎప్పుడైతే ఈ హృదయాకాశములో ఈ జ్ఞానం అనేది మనకి ప్రకాశమాన్ని విజృంభించిందో అప్పుడు మనకి ఇదంతా ఆ మృగతృష్ణ ఏ విధముగో ఇది కూడా మనకి మిథ్యాభూతముగా కనబడుతుంది. ఇదంతా అప్పుడు వాస్తవికంగా ఎప్పుడు వాస్తవికమైనటువంటి విచారణ మన అంతఃకరణలో పట్టినప్పుడే మిథ్యాభూతముగా ఉంటుంది. ఎంతవరకు వాస్తవిక విచారణ లేకపోతే మరుమరీచికలు మిథ్యాభూతంగా కనబడదో అంతవరకు ఇది మిథ్యాభూతం మనకి కనబడదు. అదెప్పుడు వాస్తవిక విచారణ మిథ్యాభూతం అయిందో ఇది వాస్తవిక విచారణ చేత ఏమవుతుంది? మనకి మిథ్యాభూతం అవుతుంది. అంతర్దృష్టే యస్మిన్ జగదిదమారాత్ పరిస్ఫురతి దృష్టే యస్మిన్ సకృదపి విలీయతే క్వాపి అసద్రూపం. అంతరంగంలో మనకి అంతరదృష్టే యస్మిన్, ఎప్పుడైతే మనకి అంతరంగంలో లోపట
ఆత్మ యొక్క యథార్థం ఎంతవరకైతే మనకి భాషించలేదో అంతవరకు మనకి జగత్తు యథార్థమా అయథార్థమా? ఏమర్థమైంది? యథార్థమే. అంతవరకు యథార్థం. ఎంతవరకు? అంతరంగంలో మనకి ఆత్మ యొక్క యథార్థమైనటువంటి జ్ఞానస్వరూపం ఉదయించలేదో అంతవరకు జగత్తు యథార్థమే. అది దృష్టే యస్మిన్ సకృదపి విలీయతే. యస్మిన్ దృష్టే ఆ ఆత్మ దర్శనం ఎప్పుడైతే అయిందో మనకి ఆ పరమాత్మ యొక్క దర్శనం అయిందో మరి ఆ దర్శనం అవగానే ఏమవుతుంది? ఇదంతా జగత్తంతా మనకి అది జగత్ అనేది అప్పుడు ఎక్కడికో వెళ్ళిపోదు. జగత్ అనేది ఎక్కడికి వెళ్ళిపోదు. మన దృష్టిలో జగత్తు మిథ్యగా తెలుస్తుంది. ఈ నామరూపాత్మకమైన ఈ జగత్తు మిథ్యగా భాషిస్తుంటారు. అందుచేత మన ఒక్కరికి జ్ఞానం కలిగినంత మాత్రంలో జగత్తు మొత్తం అంతా పోదు. జగత్తు జగత్తుగానే ఉంటుంది. ఎవరికి జ్ఞానం కలిగిందో వారి దృష్టిలో ఇది మిథ్య అని ఎవరికి జ్ఞానం కలిగిందో వారి దృష్టిలో ఇది నష్టమైపోయింది. ఒకరికి జ్ఞానం కలిగినంత మాత్రంలో జగత్తు నష్టమైతే అందరి దృష్టిలో ఎప్పుడు నష్టమో కాదు. అందరి దృష్టిలో నష్టం ఎప్పుడు? మరి అలాగైతే మహానుభావులకి రామకృష్ణ పరమహంస గారికి జ్ఞానం కలిగితే మిథ్య అయితే జగత్తు అందరికీ మిథ్య అయిపోయిందా? అవును. ఎవరికి కలిగితే వారికి మిథ్య ఏమంటారు. అంతేగాని అందరికీ ఇది మిథ్యగా ఉండదు. ఇప్పుడు ముగ్గురు వెళ్తున్నాం, ఆ త్రాటి సప్ప బుద్ధి కలిగింది. ముగ్గురు మనం వెళ్తుంటే ఇప్పుడు వెనక ముగ్గురు వస్తూనే ఉన్నారు. వెనక ముగ్గురు వస్తూనే ఉన్నారు. ఆ మందాంధకారం చేత అలాగనే ఉంది. సరే, ఈ ముగ్గురు ధైర్యవంతులైన మరి కాస్త ధైర్యవంతుల చేత ధైర్యం ఉన్నవాడు ముందుకెళ్తాడు. ముందుకెళ్ళాడు, అలా దగ్గర ఉంగోనని చూసిన వాడు వీళ్ళ ముగ్గురు దృష్టి కాదని తెలిసిపోయాడు. వీళ్ళ ముగ్గురు దృష్టిపోయాడు. వాళ్ళ వాడు వచ్చి ముగ్గురు తెలిసి అక్కడే ఉన్నవాడు. ఆ ధైర్యవంతులు అసలే అలా కూర్చొని ఉన్నారు. ఏం కూర్చున్నారంటే ముందు ముగ్గురు చూసి వెళ్ళిపోయినారు. వాళ్ళ ముగ్గురు దృష్టిలో ఇది మిథ్యాన్ని అయిపోయినప్పుడు వెనకాల ముగ్గురు దృష్టిలో మిథ్య అవ్వాలి కదా. అవుతుంది. అవును. మళ్ళీ వారికి మామూలే. ఎవడు విచారణ చేసినాడో వారికి మిథ్య అవుతుంది. విచారణ లేని వాడికి ఇదంతా సత్యమే. విచారణ లేని వాడికి ఇదంతా సత్యమే. అది అందుచేత ఈ ప్రకారముగా వారికి నామరూపాలు లేకుండా పోతుంది. వాక్యాభ్యంతర పరిపూర్ణ పరమానందార్ణవీ నిమగ్నోయ చిరమాప్లుతేవ కలశో మహాహృదే జన్హు తనయాయ. గంగానదిలో మనం కలశంతో నీళ్లు కావాలనుకొని చెప్పి ఆ కలశం అడుగు ముంచితే ఇప్పుడు ఏమైంది? గంగానదిలో కలశానికి బయట నీళ్ళు ఉన్నాయి, కలశానికి లోపల నీళ్ళు ఉన్నాయి, కలశానికి అదో భాగాన్ని నీళ్ళున్నాయి. మొత్తం అది ఎలాగైతే ఆ గంగానదిలో ఉన్నటువంటి మడుగులో కలశాన్ని మనం పెట్టింది అంతటా జలపూర్ణమై ఉంటుందో ఆ విధంగా ఆ పరమానంద సాగరములో మనం మునిగితే అప్పుడు అంతర్బహిశ్చ నారాయణ నారాయణ ఏ వేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం. అప్పుడు బయట నారాయణే కనబడతాడు మనకి, లోపల కలశంలో నుండి నారాయణుడే. నీళ్ళు బయట నీళ్ళున్నాయి, బయట లోపల నీళ్ళున్నాయి, కలశంలో కూడా నీళ్ళున్నాయి. అలాగే మన మనస్సు అనే కలశాన్ని ఆ బ్రహ్మానంద సాగరంలో మనం ఎప్పుడో ముంచాలి. అర్థమైందా?
ముంచితే ఇప్పుడు ఏమైంది? మనస్సు కింద అంత వ్యాపకమే పరమాత్మ, పైన వ్యాపకమే. దానికి ఇప్పుడు ఎటు పక్కకి రెండవదే. ఇక అప్పుడు ఇంకేమైంది? అతడు ఆత్మజ్ఞాని. ఇక నిరంతరము ఆ ఆనందంతో పరిపూర్ణుడై ఆ పరిపూర్ణత్వాన్ని పొందాలి అంటే ఈ అంతఃకరణంలో ఉన్నటువంటి చిత్తం అన్నటువంటిది, ఆ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులన్నవి అవి లయం కావాలి. అవి లయం కావాలి. అది ఎంతవరకు లయం కాలేదో అది అంతవరకు బ్రహ్మానంద సాగరంలో వలడానికి వీలు ఉండదు. అందుచేత చెప్తున్నారు, పూర్ణాత్ పూర్ణతరే పరాత్ పరతరేపి అజ్ఞాత పారే హరో సంవిస్పార సుధార్ణవే విరహితే విచితరంగాదిభిః భాస్వత్కోటి వికాసితోజ్వలాదిగాకాశ ప్రకాశే పరే స్వానందైకరసై నిమగ్న మనసాం నత్వం నచాహం జగత్తు. మనకి రెండు పూర్ణమే. ఏది జగత్తో, ఏది పరమాత్మ. పరమాత్మ నుంచి వచ్చిన జగత్తు కూడా పూర్ణమే. మనకి శాస్త్రం కూడా ఏం చెప్తుంది? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఏది కారణస్వరూపమైనటువంటిది ఉన్నదో పరబ్రహ్మ, అదంతా అంతటా. ఏది కార్యస్వరూపమైనటువంటి జగత్తుందో కార్యబ్రహ్మ, అది కారణబ్రహ్మ. కారణబ్రహ్మ ఎంతవరకు వ్యాపించి ఉందో అంతవరకు కార్యబ్రహ్మ వ్యాపించి ఉంది. ఈ కార్యబ్రహ్మ మళ్ళీ ఆ కారణంలో లీనమైతే మిగిలిందేమిటే? కారణమే. కారణం నుంచి కార్యం పుట్టింది, మళ్ళీ కార్యం అందులో లీనమైతే ఒకంత మట్టి తెచ్చాము, ఎంత మట్టి. సరే, అది మనం పూర్ణంగా ఒక కుండని తయారు చేశాం. ఇప్పుడు మట్టి పూర్ణమే, కుండ ఎంత కుండ చేసామో అంతవరకు మట్టి ఉందా లేదా? ఉంది. కారణం మట్టి, కార్యం ఏమిటి? కుండ. కారణం ఏమిటి? మట్టి. కార్యం ఏమిటి? కుండ. ఇప్పుడు ఆ కారణం ఈ కార్యంలో అనుశ్వతమై ఉందా లేదా? ఉంది. ఇప్పుడు అది పూర్ణమే. ఎందుకు ఇది పూర్ణమైంది? ఎంతవరకు ఈ ఘటం వ్యాపించి ఉన్నదో కంబుగ్రేవాది ఆ ఘటం అంతవరకు ఆ మట్టి వ్యాపించి ఉందా లేదా? అందులో కొంత భాగం మట్టి వ్యాపించుకుంటూ ఉంటే ఇది పూర్ణము కాదు, అది పూర్ణమని చెప్పాలి. పూర్ణమదః, అది పూర్ణమే. సర్వవ్యాపకమై సమస్త జీవుల్లో ఏ వ్యాపక చైతన్యం ఎత్తుంది అది కూడా పూర్ణమే. ఇది పూర్ణమే. ఈ కుండలో ఉన్నది ఇది కూడా పూర్ణమే. ఆ కుండ అంతా వ్యాపకమైనటువంటిది మట్టి ఏ విధంగా ఉన్నదో ఈ కుండ అంతా ఉన్నటువంటిది పరమాత్మ యొక్క మహిమే కానీ వేరేది. సరే, ఇప్పుడు కుండ బద్దలై అంటే కార్య జగత్తు బద్దలై ఎక్కడ విలీనమవుతుంది? ఎక్కడ? పూర్ణమాదాయ అంటే ఆ పూర్ణంలో ఈ పూర్ణం తీస్తే దీన్ని లయం చేస్తే మిగిలేదేమిటే? పూర్ణమేవా. ఆ విధంగా మనకి ఈ పూర్ణములేంటి వానికన్నా మిగులు పూర్ణపరములైనటువంటి ఈ ఆకాశాదులన్నీ ఉన్నాయమని. ఆకాశాదుల కన్నా వాటి నుంచి పుట్టే ఆకాశాలు, వాటి నుంచి ఏం పుట్టాయి? ఆకాశం. ఆత్మ నుంచే కొన్ని పంచభూతాలు వచ్చాయి. ఆ విధంగా మనకి మళ్ళీ లయమైపోయినప్పుడు అన్నీ ఆత్మలోనే లయమైపోతాయి వరుసగా.
అటువంటి ఆకాశాదుల కన్నా గొప్పదైనటువంటి పరమాత్మ స్వరూపం దేని నుంచి పుట్టిందో ఆ పరమాత్మ స్వరూపం అనేది ఎలా ఉంటుంది? మరిది కోటి సూర్యుల ప్రకాశమై 10 దిక్కులు అంతటా వ్యాపించి ఉంటుందన్నమాట. అందుచేత అది ఎలాంటిది? సర్వోత్కృష్టం. లోకంలో ఏవైతే పరమాత్మ నుంచి పుట్టిన వస్తువులో అది లేకపోతే ఈ వస్తువు లేదు కాబట్టి ఏది ఆధారమో దాన్ని సర్వోత్కృష్టం అంటారు. ఏది ఆధారమో అన్నిటికంటే ఉత్కృష్టం అనే పదము దానికి ప్రయోగం పడతాడు. ఇక అది ఎలాంటిది? ఆత్మానంద రస పరిపూర్ణమైనటువంటిది. అది ఈ వీచి తరంగాది లేనటువంటిది. అది మాత్రమే తరంగాలు దానికి ఉండవు. ఇంకెలాగుంటుంది? ఇది ప్రశాంతమైనటువంటిది. ఆ స్వరూపం ఎలాంటిది? ప్రశాంతం. ఇక విశాలమైనటువంటి ఒక సాగరం లాంటిది అనమాట. సాగరం లాంటిది. అటువంటిది ఏమి ఆ ప్రకారం ఒప్పుతున్నటువంటి ఏదైతే ఉన్నదో పరమాత్మ, అటువంటి పరమాత్మను మనం తెలుసుకోవాలంటే దేని ద్వారా? విచారణ ద్వారా, బుద్ధి ద్వారానే తెలుసుకోవాలి. ఎప్పుడైతే బుద్ధి ద్వారా తెలుసుకుంటే ఇప్పుడు మనకి ఆ కర్పూరాన్ని ముక్కలుగా వేరు చేసిన తర్వాత ఆ కర్పూరం నుండి పరిమళం వేరవుతుందా? అవడలే. ఆ విధంగా మనం ఎప్పుడైతే విచారణ ద్వారా ఇది అది వేరు చేసినా కర్పూరం నుండి పరిమళం ఏ విధంగా వేరు కాదో పరమాత్మ నుండి జగత్తు కూడా వేరు కాదు. అంతా ఎందుకు వేరు కాదు అంటే దాని నుండి ఇది ఉద్భవించింది, దాని నుండి ఇది ఉద్భవించింది. అందుచేత దానికంటే ఇది వేరు కాదు. వేరైతే భేద దృష్టి, వేరు కాకపోతే అభేద దృష్టి. అభేద దృష్ట్యా అద్వైతము, భేద దృష్టి ద్వైతం. అభేద దృష్టి అద్వైతం, భేద దృష్టి ఏమైంది? ద్వైతం. ఎంతవరకైతే అద్వైతమైనటువంటి స్థితి మనకు కలగలేదో అంతవరకు ముక్తి రూపాన్ని మనం పొందలేము. ఎంతవరకు ఈ అభేద దృష్టి మనకు కలగలేదో అంతవరకు పూర్ణత్వాన్ని మనం పొందలేము. ఎంతవరకు ఈ భేద దృష్టి మనకు ఉన్నదో అంతవరకు మనకు అల్పత్వమే కానీ పూర్ణత్వమో లేదు. అది అందుచేత మనము విచారణ ద్వారా ఆ అంతరంగంలో ఉన్నటువంటి తాదాత్మ్య భావమైనటువంటి స్థితి మనం తెచ్చుకుంటే ఇక అప్పుడు మనకి భేదమే లోకంలో లేదు. లోపల అంతా పరిపూర్ణమైన తత్వాన్వేషణతో ఉన్నవాడి బయట ఏది చూసినా తత్వం కంటే భిన్నమా? ఎంతవరకు లోపల నిధిధ్యాసం అన్నటువంటిది లేదో అంతవరకు ఏకత్వ రూపాన్ని పొందడానికి యోగికి కాదు, భోగికి కాదు, ఎవరికి కాదు. శుకుడికే కలగలేదు. శుకుడే ఏమన్నాడు? తతమసి మహావాక్యం ద్వారా అహం బ్రహ్మాస్మిని సంపాదించుకున్నా అందులో ఉండే ఆత్మ అన్నటువంటిది అంత ఆత్మస్వరూపం నాకు కనబడలేదని చెప్పేసినాడు జనక మహారాజుతో. తండ్రితో అదే చెప్పాడు, జనక మహారాజుతో అదే చెప్పాడు. అప్పుడు ఆయన మళ్ళీ నీకు శ్రవణం మనం ఉంది కానీ నిధిధ్యాస లేదు, అందుకని నిధిధ్యాస పో, హిమాలయాలు ఎక్కడ పోయి ఒక 3 సంవత్సరాలు చేసుకొని రా. 3 సంవత్సరాల కాలం చేసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అభేద దృష్టి వచ్చింది కానీ భేద దృష్టే అదే. అందుచేత మనకి నిధిధ్యాస అవసరం. శ్రవణము మనం తర్వాత వాటి ద్వారా ఏ నిశ్చయానికి వచ్చామో ఆ నిశ్చయం నందు నిష్ఠ ఉండాలి. అది నిధిధ్యాసం. శ్రవణం చేసుకున్నాం, అంతటా పరమాత్మ ఒక్కటే, అదే మన హృదయంలో ఉన్నదని మనం ఏం చేస్తున్నాం? సర్వాంతర్యామైన పరమాత్మ ఇందుగాడు అందులేడు,
అతడే తన యొక్క హృదయంలో ఉన్నాడని దాన్ని మననం చేసి ఆ పరమాత్మకి ఏ గుణాలైతే మనం వర్ణించుకుంటున్నామో లోకంలో ఆ గుణాలను మనం అనుష్ఠానంలో పెట్టుకోవడం నిరుద్యాసం. పరమాత్మ కారణం లేనివాడు, నాశమో కారణం లేనివాడు. ఇప్పుడు మనకి ఎవరైనా అయితే నీకు నాశం ఉందా లేదంటే ఏం చెప్తాం? నాశం ఉందా అంటాం, నాశం పొందంటాం. మరి విజ్ఞానం కలిగిన వాడు ఏమంటారు? నాకు నాశం లేదంటారు. అజ్ఞానం నాశం ఉంది అనుకుంటాం. నాశం దేనికి అడుగుతాడు వాడు? ఆత్మకాన్ని శరీరానికి అడుగుతాడు. సరే, శరీరానికి నాశం ఉంది కానీ ఆత్మకు నాశం లేదు అంటాడు. ఆ ఆత్మ నీవా నీకంటే భిన్నం అని అడుగుతాడు. ఇప్పుడేం చెప్పాలి? ఆత్మ నాకంటే భిన్నము అంటే ఇంకేంటి? ఆత్మ నాకంటే భిన్నము అంటే మనకు నాలుక లేనట్టే. ఏమంటారు? మనకు నాలుక వదిలేనట్టే. ఆత్మ తనకంటే భిన్నం. ఆత్మ అంటేనే ఆత్మ విజ్జుకొల్టో నేను, ఆత్మ విజ్జుకొల్టో నేను, నేనన్నా ఆత్మన్నా ఒక్కటే. అందుచేత ఈ ప్రకారంగా మనం విచారణ ద్వారా కన్నా ఆత్మ కంటే మనం భిన్నం కాదని తెలుసుకోవాలి. చిత్తే సత్వోత్పత్తౌ తదిదివబోధోదయో భవతి తర్కీవ సస్థిరస్యాద్యది చిత్తం శుద్ధిముపయాతి. చిత్తే సత్వోత్పత్తౌ, చిత్తంలో మనకి ఇక్కడ భక్తి ద్వయాన్ని మనకి నిరూపిస్తున్నారు. చిత్తంలో సత్వగుణము ఎప్పుడైతే కలిగిందో, చిత్తంలో సత్వగుణం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మనకి ఈ జ్ఞానం అనేది ఒక మెరుపులాగా మనకి వదిలిస్తుంది అన్నమాట. చిత్తంలో సత్వగుణం ఎప్పుడైతే మనకు కలిగిందో అప్పుడు జ్ఞానం ఎలా ఒక మెరుపులాగా మనకి ఉదయిస్తారు. అయితే మరి ఇప్పుడు అది మెరుపులాగా ఉదయించినటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? దాన్ని అనుష్ఠానం తీసుకురావాలి. ఒకసారి మనకి ఆ పరమాత్మ తత్వం ఏదో ఒక ఏకాగ్రత స్థితికి ఏదో ఒక రూపంలో మనకు కనబడుతుంటారు. ఆ రూపం కలిపి కనబడినప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. ఆ మనకి ఏ అనుభూతి కలిగిందో ఆ అనుభూతి పోతే మళ్ళీ మన్నాడు కూర్చొని అనుభూతి కలిగితే ఆనందంగా ఉంటారు. ఆ అనుభూతి లేకపోతే ఆనందం ఉండదు. అయితే మరి ఇప్పుడు మనకు అనుభూతి కలిగినంత వరకు చక్కగా ఆ జ్ఞానాన్ని మనం చక్కగా స్థిరంగా పాదుకున్నట్టుగా అది విచారణ చేసి దాచుకోవాలి, అంటే ఉంచుకోవాలి ధ్యానం. దీనివల్ల ఒకసారి ధ్యానం చేస్తూ ఉంటాం, చేస్తూ ఉంటే మనసులో ఏదో కాంతి వచ్చినట్టు ఉండిపోతుంది. మళ్ళీ ఆ కాంతి 6 నెలలకు కనబడలేదు ఒకరికి. అయ్యో చాలా కాలం అయింది అప్పుడు వచ్చేంతవరకు మనకి అది ఇంకా కనబడలేదు అనుకుంటున్నాం. కాంతులన్నీ ఎప్పుడు వస్తాయి మనకి? ఎప్పుడు చక్కగా మనస్సు ప్రాపంచిక విషయముల నుండి విడివడి దేవునితో ఏకాంతం అవుతుంటుందో అప్పుడు వస్తుంది ఏకాంతం. ధ్యేయంతో పూర్తిగా ఏకాంతం అవ్వాలి. బాగా నిద్రపెట్టి ఆనందంగా ఉన్నదంటే ఎప్పుడు ప్రాపంచికమైన జాగ్రత్త అవస్థలు స్వప్నావస్థల్లో ఉన్న విషయాలన్నీ కూడా మన మనసుకు లేకుండా ఉన్నప్పుడే సుషుప్తావస్థలో గాఢంగా నిద్రపెట్టి హాయిగా ఉన్నదంట. ఎంతవరకు ఈ జాగ్రత్త సంస్కారాలు స్వప్న సంస్కారాలు ఉన్నాయో అంతవరకు మనకి మనసుకు హాయి ఉంటుందా? జాగ్రత్త సంస్కారాలు తలిసి పడుకుంటాం, స్వప్న సంస్కారాలు వచ్చాయనుకోండి అప్పుడు కూడా మనకి తృప్తి ఉండదు, హాయి ఉండదు. ఈ రెండు ఎప్పుడు పోయినాయో అప్పుడు హాయి. అలాగే మనము చిత్తం ఎప్పుడు ఆ ధ్యేయంతో ఏకాగ్రత ఉందో అప్పుడు మనకి అనుభూతులనే కలుగుతుంటాయి. ధారణాధ్యాన సమాధి అని చెప్పినారు. తత్ర ఈ ధారణాధ్యాన సమాధి 3 ఏకమైన వాడికే ఏదైనా అనుభూతులు వస్తూ ఉంటుంటాయి. అది శుద్ధ్యతి నాంతరాత్మా కృష్ణ పదాంభోజ భక్తి మృతే
వసనమివ క్షారోదయిద్భక్త్యా ప్రక్షాళ్యతే చేతః శుద్ధ్యతి నాంతరాత్మ కృష్ణపదాంభోజ భక్తిం మృతే. మరి అంతఃకరణము శుద్ధం కావాలంటే ఈ ఉపాయం ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ పాదపద్మముల యందు అనంతమైన భక్తి లేనిదే వారికి అంతఃకరణమైన శుద్ధి ఆయన యొక్క పాదకమలముల యందు భక్తి ఉండాలి. మరి ఆ భక్తి ఎలా ఉండాలంటే ఏం చెప్పినా చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి నిధరంబు చరణేచ్చు మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబునే మదనములకు నిర్మల మందాకిని వీచికిల తూగురాయంచసనుని తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాదీచుకు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కమరుగనే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి నిధరంబు చరణేచ్చు. అంటే అది ఏం చేయాలి? అంబుజోదులు ఆ యొక్క మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మముల యందు ఎవరి యొక్క చిత్తవృత్తి ఉంటుందో అటువంటి వారికి ఏమవుతుంది? అంతరాత్మ పరిశుద్ధం. ఆ చిత్తం ఏకాగ్రతం కావడమే యోగం అంటారు, ధ్యానం అంటారు. దాన్ని ఏదన్నా పర్వాలే, ఏదో ఒకలాగా మొత్తం చిత్తం ఏకాగ్రత కావాలి. అదే సాధన అంటే దానికి ఏది అనుకూలమైన సాధనం ఆ సాధన ద్వారా ఏకాగ్రత అవుతుంది. భజన చేస్తారు కొంతమంది, తన్మయత్వాన్ని పొందిపోయి ఏకాగ్రతనే పొందిపోతారు. జపం చేసే ఏకాగ్రతను పొందిపోతారు కొంతమంది, పూజ చేసే ఏకాగ్రతను పొందిపోతారు కొంతమంది. ఆ పూజ చేశారంటే తన్మయత్వం చెందిపోతారు, పూజలోనే ఆగిపోతారు. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమి లాభం మనకి అంటే ఐకాగ్ర్యార్థముపాసన. ఏకాంతమైన చిత్తం కావాలంటే నిధాసనం. ఆ భగవత్పాద కమలముల యొక్క ఉపాసనే శరణ్యం. అది చెప్తున్నారన్నమాట. అంతఃకరణము పరిశుద్ధమవుతుందన్నమాట. ఇప్పుడు ఒక వస్త్రం మనము ఆ చౌడు ఉప్పు అన్నీ పెడితే ఏమవుతుంది? అది పరిశుద్ధం అవుతుంది, అంతే కదా. మాలిన్య వస్త్రము అన్నీ వేసి బాగా ఉడకబెడితే అశుభ్రం అయిపోతుంది. అలాగనే మరి అంతఃకరణము మలము ప్రక్షాళితం కావాలంటే ఆ భగవత్పాదార విందముల యొక్క భక్తి ద్వారా చిత్తము ప్రక్షాళితమై శుద్ధమైపోతుంది. అందుచేత యద్వత్సమాలాదర్శే శుచిరం భస్మాదినా శుద్ధే ప్రతిఫలతి వక్రముచ్చైః శుద్ధే చిత్తే తథా జ్ఞానం. ఇప్పుడు మనం చాలా కాలం బట్టి అర్థం ఇంట్లో వదిలేసాం, ఊరికి వెళ్ళిపోయాం, అటు నుంచి వస్తే మొత్తం అంతా ధూళి కప్పేసాం, చూడగానే మొహం కనపడతారా? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని ఆ మురికంతా ఏం చేయాలి? చక్కగా తుడవాలి. అది తుడిస్తే ఏమైపోయింది? ముఖము చూడవలసిన పని లేదు. ముఖం ఎలా ఉంటే అలాగే అద్దం పడతాది. చూడవలసింది ఏమిటి? అద్దం చూడాలి. ముఖం ఏ విధంగా ఉంటే అదే కనపడుతుంది. ఏది కనపడలేదు ఇప్పుడు మన ముఖం ఎలాగుందో ఏది కనపడాలి. కాబట్టి అది అద్దం చూడాలి. అలాగనే మరి చెబుతున్నారన్నమాట మనకి. అది ఏ విధంగా అయితే మనకి చక్కగా తుడిస్తే ముఖం శుభ్రంగా కనబడుతున్నదో ఈ భక్తి పూరితమైనటువంటి చిత్తమును కూడా జ్ఞానం చక్కగా ఈ భక్తి అని దాన్ని అక్కడ మాలిన్యం చూడడానికి ఏమిటి? భక్తి. పరమాత్మ ఇంత నిర్మలమైనటువంటి
భక్తి అన్నమాట. అందుచేత అది కావాలి. జానంత తత్ర బీజం హరిభక్త్యా జ్ఞానినో యేస్యుః మూర్తం చైవ అమూర్తం ద్వేవ బ్రహ్మణో రూపే. చెప్తున్నారు మనకి ఆ యొక్క ఇత్యుపనిషద్యోర్వా ద్వే భక్తౌ భగవదుపదిష్టాం క్లేశాత్ అక్లేశాద్వా ముక్తి స్యాత్ యువతయోర్మధ్య. రెండు విధాల భక్తిని మనకి చక్కగా ఇస్తున్నారు. హరిభక్తిచే జ్ఞానులకు వారు ఏమి, హరిభక్తిచే కొంతమంది ఏమవుతారు, జ్ఞానం అవుతారు. అటువంటి వారు మూర్తం. మూర్తం అంటే ఏమిటి? సాకారం. మూర్తం అంటే సాకారం, అమూర్తం అంటే ఆకార రహితం. నీ మూర్త పదార్థాలు అన్నమాట ఇవన్నీ. అందుచేతనే ఉపనిషత్తు కూడా ఒకటి మూర్తము, ఒకటి అమూర్తం. ఒకటి సగుణ బ్రహ్మము, రెండు నిర్గుణ బ్రహ్మము. భగవద్గీతలో కూడా అదే కదా ప్రశ్న వేస్తారు. 12వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు? సాకార భక్తుడు శ్రేష్ఠుడా, నిరాకార భక్తుడు శ్రేష్ఠుడా. అది ఈ విధంగా క్లేశములతో కూడింది సగుణ భక్తి, క్లేశరహితమైనటువంటిది నిర్గుణ భక్తి. మనకి క్లేశాలతో కూడి ఉంటుంది ఏమిటి? సగుణ భక్తి. క్లేశరహితం అయితే మామూలుగా ఉన్నటువంటి భక్తికి అంతఃకరణలో ఉన్నటువంటి వాసన అడదు. అంతఃకరణంలో మరిన వాసనలు ఉన్నా భక్తికి ఏం అడుగుతాయా? ఏమడుగుతాయి? భక్తి పూజకేమే అది జ్ఞాన విచారణ చేసినప్పుడే ఆ వాసనలో అడుగుతాయి. మరి భగవంతుని పూజ చేసి కోపం లేకుండా ఉంటారా? కొంతమంది అహంకారం లేకుండా ఉంటారా? ఇంకా నేను చేస్తున్నాడు అహంకారం. అలాగే చేసేవాడు లేడు. నువ్వు నీ పూజ అంటాడు. అర్థమైందా? ఏమన్నా నువ్వు నీ పూజ బాగుంది, నీ పూజ ఏదో పెద్దది, ఆయన పూజ ఏదో చిన్నది అని. ఈ విధంగా ఆ అంతఃకరణములో ఉన్నటువంటి వాసన అన్నటువంటిది సగుణ భక్తికి, సగుణ భక్తి ద్వారా నివారణ. సగుణ భక్తి ద్వారా నివారణ. అది సగుణ భక్తి ఎంతసేపు ఏమి ఆ భగవంతుని అనుగ్రహాన్ని ప్రాప్తింప చేస్తుంది. అది పోవాలి అంటే ఏమిటి? విచారణ నుండి క్లేశములు, అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, ఏమి అభినివేశం, ఈ పంచక్లేశాలు కూడా హరించుకోవాలి. భక్తి ఉన్నప్పుడు అవి ఉంటాయి. ఇప్పుడు జగదావస్థలో మనకి ఎన్ని విషయాలు లేవు. హాయిగా నిద్రపోయినప్పుడు ఇవన్నీ పోతాయా? పోలేదు. ఈ వేళకి శని పోయింది అనుకో, నిద్రపోయాం అనుకో, తెల్లారికి మళ్ళీ అన్నీ మళ్ళీ మామూలే. అలాగనే సగుణ భక్తిలో కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటుంటాం. లోపల ఏది ఉందో మనకి రాగము, ద్వేషము, ఈర్షు, అసూయ ఇవన్నీ ఉంటుంటాయి. ఇక అది అయిపోయిందా మామూలే అంతే. అందుకని వాటిని నివారణ చేసుకునేది అది నిరాకార భక్తి అంటారు. అంతేగాని ఆకారం లేని ఉపాసన భక్తి ఇంకేం కాదు. వాసనారహితం అనేది నిరాకారమైంది, వాసనా సహితం అనేది సాకారమైంది. స్థూల సూక్ష్మ చేతి ద్వేదాం హరిభక్తిరుద్దిష్ట ప్రారంభే స్థూలా స్యాత్ సూక్ష్మా తస్యా ప్రకాశాశ్చాం. చెప్తున్నారు హరిభక్తి రెండు విధాలు. ఒకటి స్థూలము, రెండవది సూక్ష్మం. ప్రారంభ వస్తువులో స్థూలముగా ఉండాలి, క్రమముగా ఏమవ్వాలి? సూక్ష్మం. ప్రారంభ వస్తువులో స్థూలం, ఆ తరువాత ఏమిటి? సూక్ష్మం. ఇదేనంతే కదా. మనం చెట్టు విలువించి నేర్చుకోవాలి. ఓ ధనుర్బాణాలు చేతులు పట్టుకుపోతాం. మొట్టమొదటి స్థూలాకారమైనటువంటి విషయాన్ని సమీపంలో ఛేదించిన అలవాటు అయితే
ఎంత దూరమైనా తర్వాత సూక్ష్మాకారమైన విషయం ఛేదించడానికే అభ్యాసం అవుతాడు. అటువంటి అభ్యాసం రావాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? స్థూలాకారాన్ని ధనురాభ్యాసి ఎలాగైతే స్థూలాన్ని మొట్టమొదటి గురిపెట్టి చక్కగా ఆకు కానీ పండు కానీ దాన్ని అదే లక్ష్యంతో కొట్టి అలవాటు చేసుకొని తర్వాత సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా భేదిస్తాడు ఆ బాణముల ద్వారా. అర్జునుడు అలాగే కదా భేదించినాడు. స్థూలంగా నేర్చుకొని కిందని నీటిలో ముఖం చూసి పైన కొట్టేశాడు కదా. పైన ఎక్కడ ఏ పార్ట్ కొట్టాలో అదే పార్ట్. కుడికొనలో తగలాలంటే కింద చూసుకొని పైన కుడికొనలే తగిలి. మరి మొట్టమొదటి ఎలాగా నాకు కుడికొనలు చేయగలడా? చూసి కూడా కొట్టలేడు కుడికొన, చూడకుండా మాట అర్థమైందా? ప్రారంభంలోనే దొందించి కుడికొని కొట్టగలడా? ఏదో అదృష్టవశాత్తు వాడికి పోతే ఏదో తప్పేది, పోతే పోవాలి కానీ లక్కీగానా మొత్తం మీద మాత్రం వాడికి కొట్టేది మాత్రం రాదే. లక్కీగా పోయిందనుకో వాడు అదృష్టం, అది పోలేదు పుణ్యం ఉదయం అందరిలో కూడా ఒక పేరు వస్తుంది, అంతేగాని వాడు ఇంకొద్దరు మళ్ళీ పనికిరాడు. కానీ అర్జునుడు అందరిలో పనికి వస్తాడు. అది ఆ విధంగా మొట్టమొదట సగుణ బ్రహ్మహీనస్య నహి నిర్గుణ వేదనం నంది దర్శిన హీనస్య యథా నశివ దర్శనం. ఎవరికి సగుణ బ్రహ్మ సాక్షాత్కారం లేదో వారికి నిర్గుణ బ్రహ్మమైన క్లేశములను ఏమి తీసే యోగ్యత ఉండదు. సగుణ బ్రహ్మ ద్వారా క్లేశములన్నీ సూక్ష్మైపోతాయి అన్నమాట. సూక్ష్మమైన క్లేశముల విచారణతో అందుకని అక్కడ నిర్గుణ బ్రహ్మంలో క్లేశమని పెట్టినారు. లేదా ఆకారం లేకుండా ఇంకెలా కూర్చొని ధ్యానించడం కాదు, ఇక్కడ నిరాకారమే. అంతఃకరణ వాసన క్షయం పూర్తిగా సంపూర్తి పోవడమే నిరాకారమైన ధ్యానం. శ్వాశ్రమ ధర్మాచరణం కృష్ణ ప్రతిమార్చనం నిత్యం వివిధోపచారకరణై హరిదాసై సంగమశ్యశ్వతు. ఆ స్థూల భక్తి అంటే ఏమిటంటే శ్వాశ్రమ ధర్మాచరణం, తన ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆ కర్మని చక్కగా చేసుకోవడం. ఇది ఏమి స్థూల భక్తి. చెప్పినవన్నీ ఇప్పుడు చెప్తున్న స్థూల భక్తులు. మనకి స్థూల భక్తి సూక్ష్మభక్తి కదా. స్థూల భక్తి అంటే ఏమిటి? శ్వాశ్రమ ధర్మాచరణం. తాను గృహస్థాశ్రమంలో ఉంటే ఆ యొక్క పంచయజ్ఞాలు ఆచరించుకోవడం, బ్రహ్మచర్యంలో ఉంటే చక్కగా సంధ్యావందనాది స్వాధ్యాయాది గురుకులం సేవ, ఆ విధంగా సన్యాసంలో ఉంటే తత్వమసి మహావాక్యంతో అహం బ్రహ్మాస్మని వృత్తి విజ్ఞానం, వానప్రస్థలోకి వస్తే అన్ని విడిచిపెట్టి ఆ పరబ్రహ్మతత్వం కోసం చింతన. ఇవి ఈ ధర్మాలను చక్కగా అనుష్ఠానం చేయడమో స్థూల భక్తి. వివిధోపచార సాధనములతో చక్కగా మనకి కలిగినంత వరకు షోడశోపచార పూజా విధానములు కానీ ఆ భగవంతునేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతిమార్చనము ఇదేమిటి? స్థూల భక్తి. అది అష్టోత్తరమో సహస్రమో లేదా 3 నామాలో లేదా ఒక్కనామో అది మన టైము శక్తిని కొలిచి చేసుకోవాలి. అర్థమైందా? హరిభక్తులతో సాంగత్యము. ఆ హరిదాసై సంగమశ్యశ్వత్. హరిభక్తులతో ఏం చేయాలి? సాంగత్యం. ఇది కూడా ఏమిటి? స్థూల భక్తి. హరిభక్తులతో సాంగత్యం చేయడం, భగవంతుని చక్కగా వివిధోపచారాలతో అర్చించడం, అలాగనే శాస్త్ర ధర్మాన్ని చక్కగా ఆచరించడం స్థూల భక్తి. ఇంకా కృష్ణ కథా సంశ్రవణే మహోత్సాహ సత్యవాదశ్చ పరయువతో ద్రవిణే పరాపవాదే పరాన్ముఖత. కృష్ణ కథా సంశ్రవణే, ఆ శ్రీకృష్ణుని కథల యందు చక్కగా ఆసక్తి కలిగి ఆ శ్రవణాన్ని మనం చేయడం కూడా ఏ భక్తిది? మహోత్సాహం. మహోత్సాహం, ఉత్సాహం. చక్కగా అటువంటి కథలు మనకు చదవాలి, అది వినాలి అన్నట్టు దాని ఎందు ఉత్సాహం ఉంటుంది కదా. కొంతమందికి కొంతకాలం పోయేదో రామాయణమైనా వింటే మంచిదేమో, భారతమైనా వింటే ఏది, భాగవతం వింటే పోయింది ఇంతకాలం అయింది అన్నటువంటి ఉత్సాహం వచ్చినప్పుడు ఏముంటుంది? అని ఏ భక్తి అంటారు? స్థూల భక్తి. సత్యభాషణం. అర్థమైంది? సత్యభాషణం ఇది స్థూల భక్తి అన్నమాట.
కొంతమంది ఏది మాట్లాడినా సత్యంగా మాటలో ఆడతారు. ఇదే భక్తులు చేరింది స్థూల భక్తి. ఇక పరధనమునందును పరదూషణమునందును విముఖత. ఇతరుల ధనాన్ని అపహరించాలన్నటువంటి విషయమో ఉండకూడదు. అలాగనే ఇతరుల్ని దూషించాలన్నటువంటి భావము ఉండకూడదు. ఈ రెండు లేకపోతే ఇది కూడా ఏమైంది? స్థూల భక్తి. స్థూల భక్తి అన్నమాట. మరి పరధనాన్ని అంటే ఆషాఢిపోతే కథలాగా ఉండకూడదు. పైకి ఏమో దూడి కూడా తీసుకెళ్ళిస్తాడు, మొత్తం మూటే పట్టుకుపోతాడు. అలా ఉండకూడదు. ఏంటి కొంతమంది చిల్లర డబ్బులు వచ్చినప్పుడు కొట్టుకెళ్ళి ఇచ్చేస్తుంటారు. బాబు నిన్న 10 పైసలు ఎక్కువ వచ్చింది అంటారు. ఏమయ్యా రాకపోతే వచ్చే ఆ మర్నాడు 10,000 ఎగస్ట్రా వచ్చినా మళ్ళీ పట్టుకెళ్ళాడు. ఇది ఒక భక్తి అనమాట. ఏమంటే చిల్లర డబ్బులు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇస్తాడనమాట. వాడి నమ్మకం మీద లెక్క పెట్టుకో అంటుంటాడు. ఒకసారి ఆయన కూడా లెక్క చూడకొట్టిస్తుంటాడు. ఇది లేత ఆషాఢిపోతే కథలాగా అయిపోతుందా? అలా కాకుండా ఈ పరధనం ఏందో ఆ ఆశారాహిత్యం ఏది ఉందో అదేమిటి అది అన్నమాట. ఈ విధంగా ఇంకా స్థూల భక్తి ఒక శ్లోకం చెప్పి ముగిస్తాం. గ్రామ్య కథాసూద్వేగ సుతీర్థగమనేషు తాత్పర్యం యదుపతి కథా వియోగే వ్యర్థం గతమాయురతి చింత. గ్రామ్య కథాసు ఉద్వేగ. ఆ గ్రామ్యమైన కథలు ఎందు జుగుప్స. అలాగైతే చక్కనైనటువంటి నీతిని చక్కగా ఇతిహాసాల్లో కొన్ని నీతులు ఉంటుంటాయి. అలాంటి ఒక నీతి నిజాయితీని తెలిపిన కథలు ఏంది మనకేముండాలి? ఆసక్తి ఉండాలి. తీర్థయాత్ర భక్తి స్థూల భక్తి విశేషాలు. ఇప్పుడు తీర్థయాత్రలంతా ఏమిటి? అది ఆ స్థూలమైన భక్తి. ఆ పరమాత్మ స్వరూపాన్ని చక్కగా తెలుసుకొని ఆయనంటే ఈ విధంగా ఇక్కడికి అవతరించి ఈ విధంగా అందరూ రక్షిస్తున్నాడు. ఆయా కాలాలన్నీ చూసి మనకి అది భక్తి. అది చెప్తున్నారు. ఈ విధంగా ఉన్నదంతా ఏమిటి? స్థూల భక్తి. యదుపతి కథా వియోగే వ్యర్థం గతమాయు. ఆ శ్రీకృష్ణుని కథాశ్రవణం చేయకపోతే ఆ జీవితము వ్యర్థం. ఆ పరమాత్మకి సంబంధమైన కథలు భగవంతుడికి సంబంధమైన కథలు చదవకపోతే జీవితం ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. ఏవం కుర్వతి భక్తిం కృష్ణ కథానుగ్రహోత్పన్న సముదేతి సూక్ష్మ భక్తి యస్యాం హరిరంతరా విశతి. ఈ ప్రకారముగా ఆ స్థూల భక్తి లక్షణముక్తి వెలించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథాశ్రవణం వల్ల ఏమవుతుంది? ఈ చేస్తూ ఉంటుంటే ఇవన్నీ చక్కగా చేస్తూ ఉంటుంటే ఇప్పుడు అనుకున్నవన్నీ దీని తర్వాత ఏమిటంటే ఆ సూక్ష్మ భక్తి అనేది భవిస్తారు. అందుకే ఆదౌ సగుణం ఆశ్రిత్య అన్నారు. ఏమన్నా మొట్టమొదట సగుణ బ్రహ్మశీలనం చక్కగా చేసుకుంటే అనుకోకుండా మనకేమవుతుంది? నిజమైన బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. అందుచేత ఈ విధంగా అటువంటి సగుణ బ్రహ్మకి ప్రాప్తికి తగిన సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ అందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.